హాయ్ అండి. మేడారం వెళ్తుంటే మాకైతే ఇది వరంగల్ తోరణం ఉంటది కదా! అది కనిపించింది. అలాగే ముందుకు వెళ్తుంటే చాలా పంట పొలాలు, చేన్లు, ఒక దగ్గర టిఫిన్ దగ్గరకని ఆగితే అక్కడ గూడా పొలాలే ఉన్నాయండి అసలు. చుట్టూ పొలాలతోటి మైండ్ అయితే చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. ఆ వ్యూ, ఈ మేకలని మొత్తం మనకి విలేజ్ వాతావరణం అనేది ఉంది. మన సీతక్క గూడా కనిపించింది. పొలాలైతే పోయినంత దూరం కనిపించాయండి పొలాలు. మన మెయిన్ ఎంట్రన్స్ సమ్మక్క సారలమ్మ ఆర్చ్ అనేది వచ్చేసింది. దాని నుంచి మనం లోపలికెళ్తే ఇక్కడ మనకి ఇల్లులు చూసుకుంటే అండి తడకలతోటి గేట్స్ అనేది వాళ్ళు చేసుకుంటారు ఎదురు బొంగు కట్టెలతోని. ఇక్కడ చాలా అవైలబుల్‌గా ఉంటాయి కాబట్టి. చాలా ఇంటికైతే అవే చూసాము. కొన్ని వీడియోలు పెట్టలేదు. వేరే వీడియోలు పెడతాను. ఇంకా మనకి జాతరప్పుడు ఏసిన టెంట్స్ గానీ అవన్నీ కొన్ని అలాగే ఉన్నాయి. తీయలేదు. అలాగే ముందుకు వెళ్తుంటే ఎదురు బొంగు కట్టెలు ఇవే ఇక్కడ ఉండేటివి. నెక్స్ట్ మనకి క ఈ వీళ్ళ కోయ వాళ్ళవి, అడవిలో ఉండే జంతువులు అన్నిటిని కళ్ళకు కట్టినట్టుగా చూపించారండి ఈ బొమ్మల రూపంలో. రామప్పకి వెళ్తుంటే కూడా మనకి ఉంది. మనకి మెయిన్ కమాన్ ఎంట్రన్స్ ఇది టెంపుల్‌ది. అలాగే కొంచెం ముందుకెళ్తే మన జంపన్న వాగు వచ్చింది. జంపన్న వాగులో ప్రెజెంట్ అయితే వాటర్ లేవండి. కొంచెమే ఉన్నాయి. నెక్స్ట్ జంపన్న వాగు దాటాక కూడా ఇలాంటిది ఒకటి వస్తుంది. మనకి ఎలిఫెంట్ గానీ అలాంటివన్నీ మంచిగా చూపించారు. వాళ్ళ సాంప్రదాయాలు చూపించారు బాగా. నెక్స్ట్ మనకి ఇది బెల్లం జోక్కుంటారు కదండీ! ఎత్తు బంగారం నిలువెత్తిస్తారు కదా! అది. మనకి మెయిన్ ఎంట్రన్స్ ముందు కూడా వాళ్ళ నృత్యాలు, వాళ్ళ డాన్సెస్, వాళ్ళ కట్టుబాట్లు ఏంటిదో సాంప్రదాయాలు, పద్ధతులు అన్నీ వాళ్ళ ఇన్‌స్ట్రుమెంట్స్, వాళ్ళ డోలు ఉంటది కదా! అవన్నీ గూడా చాలా అనిపించిందండి అసలు. టెంపుల్ మెయిన్ కమాన్ ఇది. దీని నుంచి మనం ఎంట్రన్స్ గేట్. ఇక్కడ గూడా గంటలవన్నీ వాళ్ళ సింబల్స్ ఏవో ఉంటాయి గదా! అవి గూడా బొమ్మల రూపంలో చాలా బాగా చెక్కారు. ఇక్కడ మనకి ఇంతకు ముందుకు లేదు ఇది. బట్ ఇప్పుడు చేశారు. గార్డెన్స్ అనేవి 2 వైపులు చేశారు. మళ్ళా అది శిలా పలకలని చెక్తారు గదా! అది గూడా చెక్కించి తులాభారంది మెయిన్ ఎంట్రన్స్ గేట్ దగ్గర గూడా ఒకటి పెట్టించారు. అట్నే మనం లోపలికెళ్తే మన సమ్మక్క అయితే దర్శనం ఇస్తుందండి. దర్శనం మాత్రం అసలు చాలా ప్రశాంతంగా జరిగింది. ఇంత జర్నీ చేసి మనం ఇక్కడి నుంచి వెళ్ళినందుకు దర్శనం